లంగరు అంటే లోతైన ప్రార్థనకి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే బుడిద వేసి కొలత వేసి ఆ కొలత ప్రకారం ఏం వేశారండి? 4 లంగర్లు వేశారు, నిలబెట్టేశారండి. మనం కూడా నలుగురు ప్రార్థన చేయాలా, చచ్చేవాడికి నిలబెట్టాలి, వాడికి రక్షణ ఇవ్వాలి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి యేసయ్యకి అప్పగించేయాలి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చేద్దాం. హల్లెలూయా. అందుకే డాక్టర్లు ముందు ఐసీయూలోకి తోసేస్తారు. ఎలాగైనా ప్రాణం నిలబెట్టేయాలని ఐసీయూలో పెట్టి అన్ని వైర్లు మొత్తం ముక్కుల్లో చెవుల్లో పెట్టేస్తారు. ప్రాణం ఉన్నది అప్పుడు మొత్తం ఇవన్నీ ఏటమ్మా ఈ వైద్యం అంతా కూడా మొదలు పెడతారండి. ముందేం చేశారు? వైర్లు గట్ట పెట్టేసి బతికించేశారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడు ఊపిరి ఉన్నది, ఊపిరి ఆగితే ఇంకేం చేయలేరండి వాళ్ళు కూడా. అందుకే ఐసీయూలోకి పెట్టేసి ఏం చేస్తారు? ఈ వైర్లన్నీ పెట్టేసి ప్రాణం అలా ఉండిపోయేలాగా గుండె కొట్టుకునేలాగా చేసేసి ఈలోగా ఏం చేస్తారంటే వైద్యం అంతా మొదలు పెడతారండి. మనం కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇదే ఐసీయూ. సపోర్ట్ కొట్టి దేవుని మహిమ పెడతాడు. హల్లెలూయా. 4 వైర్లు పెట్టేసి చంపేయడం కాదమ్మా. 4 ఏం చేయాలి చెప్పండి? లంగర్లేసి ఆ వ్యక్తిని మనం బతికించేస్తే దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఓడను ఏం చేశారు? ఓడ నిలబడ్డది కాబట్టి 276 మంది క్షేమంగా ఉన్నారండి. ఓడే బద్దలైందంటే మొత్తం అందరూ పెనం మీద నుంచి కింద పడిపోయినట్టేనండి, పొయ్యిలో పడ్డట్టు అందరు చచ్చిపోతారండి. అందుకే పౌలు గారు ఏం చేశారు? బుడిదేయించారు, కొలత చూశారు. ఒరే 4 పక్కన లంగర్లు వేసేయండి, 4 ప్రార్థనలు చేసేయండి అన్నట్టుగా చేసి అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే ఓడకి ఏ దెబ్బ తగలేదండి. మొత్తానికి ఏం చేశారమ్మా? 276 మంది ఏం చేరారు చెప్పండి? ధరిని చేరారట. ప్రార్థన చేసుకుందామండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.